గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో అదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. బడే భాయ్ చోటే భాయ్ కలిసి భారీ కుట్ర, కార్మికుల రజర భద్రం అన్నారు కేసీఆర్. ఎక్కువ ధరకు అదాని బొగ్గు కొనాలని ప్రధాని ఒత్తిడి. అదే అదానీని దావోస్లో కలిసి స్వాగతం చెప్పిన రేవంత్. మంచిగా ఉన్న సంస్థను నిండా ముంచిందే కాంగ్రెస్, ఇప్పుడు పూర్తిగా లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి సింగరేణిని అమ్మ చూస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే కార్మికుల నోట్లో మట్టే అంటూ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ప్రైవేటీకరణ మోదీ పాలన ప్రమాదంలో ప్రభుత్వ రంగం, నన్ను ఎలాగైనా నిలువరించాలని నా గొంతు నొక్కిండ్రు. బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర, అందుకే నిషేధం. హామీలకు ముఖ్యమంత్రి ఎగనామం, ప్రజలకు మోసం. పంట బోనస్ ఓ బోగస్, తులం బంగారం తుస్సుమన్నది అంటూ ఇక పలు వ్యాఖ్యలు చేసిండ్రు గోదావరిఖని రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దానికి సంబంధించిన ప్రధాన వార్త. ఇక నెక్స్ట్ చూస్తే కదం తొక్కిన ఖని జనం ప్రతిధ్వని అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం. జనసంద్రమైన గోదావరిఖని చౌరస్తా, నవ్వుతూ నవ్విస్తూ ప్రశ్నలు సంధించిన జననేత అంటూ మనకి వార్త కనిపిస్తుంది. సింగరేణికి ప్రమాదం ఉందని జాగృత పరిచిన మాజీ సీఎం, దిక్కులు పిక్కటీలేలా నినదించిన శ్రేణులు అభిమానులు అంటూ కూడా మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వామపక్షాలకు కేసీఆర్ సవాల్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. మీరు కార్మికుల వైపా కాంగ్రెస్ వైపా? అదానితో మిలాఖత్పై సీఎంతో జవాబు చెప్పించండి, నేటిలోగా నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రాజీనామాకు సిద్ధమా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తావా చేయవా? 6 గ్యారెంటీలు అమలు చేస్తావా చేయవా? సూటిగా చెప్పు, డొంక తెడుగురు మాటలొద్దు అంటూ హరీష్ రావు ప్రతి సవాల్ మనకి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే రోహిత్ వేముల దళిత్ కాదట అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట, కులం బయటపడుతుందనే బలవన్మరణం. హైకోర్టుకు రాష్ట్ర పోలీసు దర్యాప్తు నివేదిక, నిందితులైన బీజేపీ నేతలందరికీ క్లీన్ చిట్. మరి నాటి రాహుల్ పరామర్శ సంగతి ఏంది అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. మేనిఫెస్టోలో చెప్పిన న్యాయం ఇదేనా అంటూ దర్యాప్తు తీరుపై తల్లి సోదరుడి అనుమానం అంటూ మళ్ళీ హెచ్సియులో విద్యార్థుల ఆందోళన అంటూ మనం ప్రధానంగా వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తుస్సుమన్న జనజాతర సభలు అంటూ మనకి కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే ఇసుక పోసిన రాళ్ళనంత జనం కనిపిస్తుంది బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్కు. మరోవైపు చూస్తే సీఎం వచ్చిన కానరాని స్పందన అంటూ పక్కనే కంపారేటివ్గా మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం వినదలుచుకున్నారనే దానికి సంబంధించి ప్రతీకగా ఇది మనం భావించవచ్చు. ఇక నెక్స్ట్ మహిళా కూలికి చెంపదెబ్బ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. తడుతూనే కొట్టిన జీవన్ రెడ్డి, విస్తుపోయిన వృద్ధురాలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే జిల్లాలను రద్దు చేస్తే భస్మీపటలమే అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. జిల్లాలను కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండమే అంటూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరికను చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఆదివాసీ జిల్లా జోలికొస్తే ఊరుకోమంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి హెచ్చరిక అంటూ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్కు మద్దతుగా శుక్రవారం రాత్రి సికింద్రాబాద్, సనత్ నగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించడం, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్తో కూడిన మన వార్త మనం గమనించవచ్చు. ప్రజలు ఏ విధంగా తరలివచ్చి అక్కడ మాటలు వింటున్నారో. ఇక నెక్స్ట్ చూస్తే 28 ఫిర్యాదులు ఇచ్చిన చర్యలేవి అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త చూస్తున్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ పై అభ్యంతర వ్యాఖ్యలు, దేవుడిపై ఒట్టు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కోడ్ ఉల్లంఘనలపై ఈసీకి ఫిర్యాదులు, రాహుల్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫిర్యాదులు అంటూ వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ వ్యతిరేకుల తరహా వెదిరే రాతలు అంటూ చూస్తున్నాం వార్త. విద్యుత్ ఖర్చుపై ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. బహుళ ప్రయోజనాలకే నదీ మార్గం ద్వారా ఎత్తిపోతలు, ప్రాణహిత చేవళ్లలోనూ అంతే కరెంటు వినియోగం అంటూ తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ వి ప్రకాష్ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. సిద్దిపేట సభలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థన, ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ చూస్తున్నాం. ఈసీ హెచ్చరించిన మారని మంత్రి తీరు అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ. నెక్స్ట్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు అమలు 4 వారాలు వాయిదా అంటూ సుప్రీంలో సవాల్ చేస్తానన్న విఠల్ అంటూ కూడా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ ఫిర్యాదును పరిష్కరించండి అంటూ ఫోన్ల ట్యాపింగ్ పై కేంద్రానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా మనం వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ రాహుల్ భాగ్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా, మొన్న మెహదీ, నిన్న వైనాడ్, ఇప్పుడు రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ అంటూ పరాజయ భయంతోనే సెగ్మెంట్ల మార్పు అంటూ ఇక్కడ కూడా మనకు వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఒక్కో
నెత్తిపై 1,00,000 అప్పు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. బీజేపీ హయాంలో అప్పుల కుప్పగా భారత్ అంటూ దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్గా సమాచారం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక మోదీ షా మౌనమేలా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలపై స్పందించరేమంటూ సీఎం మమతా బెనర్జీ నిలదీత. రాజ్భవన్లో పోలీసుల ప్రవేశంపై గవర్నర్ ఆనంద్ బోస్ నిషేధం అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ప్రజ్వల్ రేవణ్ణలపై రేప్ కేసు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. తన తల్లిని లైంగికంగా వేధించారని మైసూర్ యువకుడి ఫిర్యాదు. ప్రజ్వల్ 3 ఏళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడన్న మరో మహిళ అంటూ మన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ కల్లోల మణిపూర్ అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. హింసాకాండ చెలరేగి ఏడాది 226 మందిని బలి తీసుకున్న మైటీ కుకీ వర్గాల మధ్య ఘర్షణ. నేటికి రాష్ట్రంలో అవే ఉద్రిక్తతలు. శాంతి నెలకొల్పడంలో కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు విఫలం అంటూ కూడా మన వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే ప్రధానంగా వై సైలెంట్ ఆన్ పీఎంస్ హేట్ స్పీచ్ కేసీఆర్ ఆర్ సీసీ అంటూ మనం వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.